అయ్యో కొంప మునిగిపోయింది. ఎవరి కొంప ఎప్పుడు మునిగింది బావా? అయ్యో నా నోటితో నేను చెప్పలేను. మీ చెల్లాయి కళ్ళని పెట్టుకుంటూ ఈ ఉత్తరం రాసింది. ఏమని? అదే మీ చెల్లాయికి 3వ పెళ్లి సంబంధం నిశ్చయించేట. రేపే పెళ్లి వారు వస్తున్నారు ట్రైన్లో. అనుకున్నంత పని చేశాడా మా బాబు? ద్రోహి నెంబర్ 1. అతను కాదు నువ్వు. అవు నీ చెల్లాయి గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఫూల్ ఇడియట్. షట్ అప్ షట్ అప్. ఓకే ఫూల్ ఇడియట్ డామిట్ అంత నువ్వేరా? అసలు నా చెల్లాయి జీవితం పాడు చేసి నువ్వు కదరా. ఏదో టక్ 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 అని టైప్ వేసుకునే అమ్మాయిని ప్రేమ అంటూ రెచ్చగొట్టి ఇప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నావా ఆడగిరకులలాగా? ఏం చేయమంటావు చెప్పరా? ఏమీ చేయలేని వాడివి, పెళ్లి చేసుకునే కలేజీ లేని వాడివి ఎందుకు ప్రేమించావరా వేధానా? నా ప్రేమ నన్ను అవమానించు పర్లేదు. నాది నిజమైన ప్రేమరా. అయితే మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకునే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. అరే మీ నాన్నకి డింకి కొట్టి ఈ పెళ్లి ఆప్ చేసే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. నిజంగా? కరెక్ట్. ప్రామిస్? ఎస్ ప్రామిస్. అడుక్కోవడంలో రకరకాలు. మనుజ వాక్శుద్ధి గలవారం వాగ్దేవి వారసులం భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతాం. చెప్పేవా గోంగూర? నీ బోటి పొట్టకూటి జ్యోతిషంలో చాలా మందిని చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు? పూజ చేసి బ్రతకూడదు. మూఢమతి పికాలగ్గులం తిండి కోసం రాలేదు. సౌమిత్రోషి నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? స్వామి మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు ఇంట్లో వేసేయండి స్వామి. అటువంటి ఇంట్లో వేసేయండి స్వామి. ఏమే దయచేయండి బాబు. త్వరగా రావే జగద్గురువులు వచ్చారు. ఆశీర్వకండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేస్తాం. అవును స్వామి. పేరు భాగ్యం. అమ్మా భాగ్యం. అమ్మా వెళ్ళి తల్లి స్వామివారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది. లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాయుష్మంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆడకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో ఎంత ఘోరం ఎంత ఘోరం. ఏమిటి ఆ ఘోరం? వాడికి అంత తొందరగా ఉంటే పోనీ. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్ష్యాన్ని మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా మీకు ఇలాంటి పాడు బుద్ధులు పుడుతున్నాయి ఏమిటండి కర్మ. చూడండి నేను సత్య ఈ పెళ్లి జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. మూఢమతి ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు. అక్కడ నేను యమధర్మరాజు సలసలసల మరిగే నూనెలో వేగిస్తావురా. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే నీ సుపుత్రుణ్ణి సుగుణాల రాసిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామల నుండి కాపాడేది. వాడే ఇంటిని ఒక దారికి తీసుకొస్తాడు. స్వామి ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదన్నా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కిర్కర్ 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 మంత్రించి తాయి తీస్తాను. దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. స్వామి ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు. పళ్ళెక్కడున్నాయండి? ఇంట్లో పళ్ళు లేవు. పళ్ళెంతసేపే నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను. నువ్వు పాల్సంగా చూడు. సరే తొందరగా జీవా త్వరగా రా. ఓం కర్కర్ కర్కర్ కర్కర్. స్వామి ఈ తాయితీ కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి. మీ అన్నలాంటి వాణ్ణి ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పక విమానంలో కాచుకుని ఉన్నాడు. వెళ్ళు వెంటనే గాంధీ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? అలాగే స్వామి. భాగ్యం భాగ్యం ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో ఇంకా గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా చిట్టుది. భక్త వచ్చావా? వచ్చాను స్వామి. నాకు చిన్న సందేహం. చెప్పు భక్త తీరుస్తాను. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బగలు కొట్టాడు. ఇరుక్కున్నానే. అయ్యో ఏకండి ఇది అపచారం. స్వాముల అతన పరిహాసం. అవడే స్వామి ఈ దొంగ వెధవ. బావా
నా ఉత్తరం అందిందా? అందింది. మరి పండక్కి ఇంటికి రాలేదే? నీ రాలేదని నువ్వు వచ్చావా? కాదు, నిన్నిక్కడి నుంచి రానివ్వనిది ఏమిటో ఎవరో తెలుసుకుందామని వచ్చా. ఎవరు? సంధ్య. ఆగు, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదన్నట్టు ఇక్కడ కూడా దాపరించావు. బ్రతికి చెడ్డదానివి కదూ, ఎంతకన్నా తెగిస్తావు. జ్యోతి. ఏం బావా, ఈవిడి గారేనా నిన్నిక్కడ కట్టి పడేసింది? అవును. అయితే ఏముంది, నువ్వెంత దిగజారిపోయావో తెలుస్తోంది. అది ఒకప్పుడు నిన్నింటికి పిలిచి అవమానించింది. ఆ తర్వాత ఎలాంటి బ్రతుకు బ్రతికిందో నీకు తెలుసు. కళ్ళారా రుజువు కూడా చూసావు. అలాంటి దాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు అంటే నీకు అర్థం కానిదేదో ఉందని నోరు మూసుకుని ఊరుకో. ఇందులో అర్థం కానిదేముంది? నీకు పెళ్లి గిళ్ళి అనకుండా పడుండే ఆడది కావాలి, అందుకది తయారు. జ్యోతి, సంధ్యను నేను పెళ్లి చేసుకోబోతున్నా. దాని మైకంలో పడి మంచి చెడు పరువు ప్రతిష్ట అన్ని మర్చిపోయావు. జ్యోతి, నోరు మూసుకుని మర్యాదగా బయటికి రాడు. వెళ్తాం. ఇప్పటికన్నా నిజం చెప్పి రక్షించు. పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నీ కర్మ. బాబు, ఏమిటి నువ్వు చేసిన పని? మంచి పని, నా మనసుకు నచ్చిన పని. అది కాదు బాబు, సంజయ్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆమె గురించి నాకంతా తెలుసు. తెలిసే ఈ నిర్ణయానికి వచ్చా. బాబు, సంజ సంజ సంజ, నువ్వు అదృష్టవంతురాలమ్మా. విన్నావా మాధవ్ ఏమన్నాడు? విన్నాను. అత్తయ్య ఈ ఇంట్లో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వెళ్ళేది. సంజ. అవును, ఆయన మంచితనం ఏమిటో, మనసులో ఎంత విషం దాచుకున్నారో, ఏ దురుద్దేశంతో ఇంతకాలం మనల్ని ఆదరించారో ఇప్పుడు అర్థమైంది. పెళ్లి చేసుకుంటారట. పెళ్లి ఎందుకమ్మా అంత ఆవేశపడతావు? ఆయన తప్పేమన్నారు? అందులో దురుద్దేశం ఏముంది? నా మాట వినమ్మా. ఆయన ఎంతో గొప్ప మనసుతో నీకు అండా ఆదరవు చూపించాలనుకున్నారు. చిదిగిపోయిన నీ జీవితానికి ఒక భవిష్యత్తు కల్పించాలనుకున్నారు. కాదనకమ్మా. అత్తయ్య, ఇంకేం మాట్లాడకు. నా జీవితం చితికిపోవడానికి కారణం ఎవరు? నా బ్రతుకు బండలు చేసింది ఎవరు? ఆయనే అత్తయ్యా. సంధ్య. అవునత్తయ్యా, అవును. నా మీద కక్ష కట్టి నన్ను కాళరా చేసింది ఆయనే. ఆయనతో నాకు పెళ్ళ అసంభవం. ఈ జన్మలో జరగదు. సంధ్య. అమ్మా, నువ్వు వెళ్ళొద్దు.